నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మనం అరటిగెల హార్వెస్ట్ చేస్తున్నాము మార్నింగే. ఎందుకంటే మళ్ళీ టైం కుదరదని చెప్పి ముందే పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మనకు రెడీగా ఉంది. ఇక్కడ పండ్లు పాగినాయి కదా, ఇట్లా పండిన తర్వాత మనం హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది వెరైటీ వచ్చేసి పువ్వన్ వెరైటీ, అంటే తమిళనాడు వెరైటీ. మన లోకల్ రీజన్స్లో వచ్చేసి కర్పూర వల్లి అంటారు, కర్పూర వెరైటీ అంటారు. కర్ణాటక అయితే యాలక్కి అంటారు. రకరకాల పేర్లు, బట్ టేస్ట్ మాత్రం అరోమాటిక్గా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు రెడీ అయింది, మనం కట్ చేస్తున్నాం. ఇది బంచ్ వచ్చేసి మామూలుగా 15 నుంచి 20 కేజీలు వస్తుంది. మనం 15 దాటి ఎప్పుడు పోలేదు. అంటే చాలా గెలలు కట్ చేస్తాం ఇప్పటికైతే. 10 నుంచి 8 కేజీల పైన, 8, 10, 12, 15 కేజీల దాకా వచ్చింది. బట్ ఇప్పుడు ఎంత వెయిట్ వచ్చిందో చూడాలి. అది వచ్చి 10 కేజీల కంటే ఎక్కువ రాలేదు. ఈరోజు కట్ చేద్దామండి. కట్ తీసుకొచ్చి ఇప్పుడు మనం లోకల్ వెరైటీలో చాలా వేస్తారండి. గ్రాండ్ 9 వెరైటీ, అన్ని రకాలు. బట్ ఈ వెరైటీ వచ్చేసి మనం వాటర్ని లేకపోయినా కొద్దిగా తట్టుకుంటుంది. ఆ వెరైటీలు అట్లా కాదు, హైబ్రిడ్ కదా, అది బాగా డ్యామేజ్ అయిపోతాయి. మనం ఫైనల్గా గెల కట్ చేసేసాము. ఈ గెలని అలాగే అడిగేస్తారండి, అంటే గెలలు అడిగేస్తున్నారు మనకు. ఎవ్రీ వీక్ ఒకటి హార్వెస్ట్ అవుతూ వస్తుంది. మనం హోమ్ డెలివరీ ఇవ్వగా మిగిలినవన్నీ కస్టమర్లకి డైరెక్ట్ గెల పంపించడం జరుగుతుంది. దీని మన నాటుది స్పెషల్ అండి. ఎందుకంటే మనం మధ్యవర్తులను ఎవరు నమ్ముకోవాల్సిన పని లేదు. మనమే డైరెక్ట్ కన్జ్యూమర్కి అమ్ముకోవచ్చు. మనం వచ్చేసి ఇది 60 రూపీస్ దాకా సేల్ చేయడం జరుగుతుంది పర్ కేజీ. మనకు వచ్చేది 10 కేజీలు 15 కేజీలు వస్తాయి. 60 అంటే ఎంత వస్తుందండి? 600. 10 కేజీలు వస్తాయి మనకు. మినిమం 10 కేజీలు పెట్టుకొని వెయిట్ అలా అమ్మేసామంటే మనకు మంచి ప్రాఫిట్ అండి ఇందులో. ఇప్పుడు మనం ఇందులో వేసిన మొత్తం ఉంది 5 నుంచి 6 వెరైటీలు ఉన్నాయి. 6 వెరైటీలు. ఫర్దర్గా అది కూడా గెలలు వస్తాయి, మీకు చూపిస్తాను. ఇది కంప్లీట్గా న్యాచురల్ అండి. న్యాచురల్ అంటే 100% న్యాచురల్. మనం ఇందులో ఏమీ యూజ్ చేసింది లేదు. పప్పాయ కూడా చెట్టుకి 40 నుంచి 50 కాయలు ఉన్నాయండి. అన్నీ నాటువే మనకి. దాదాపుగా 2 నుంచి 3 కేజీల దాకా వచ్చాయి ఒక్కోటి. పప్పాయ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పటి వరకు అయితే. ఇలా వచ్చిన తర్వాత మనం గెల కట్ చేసుకున్నాం. నేనైతే లీఫ్ మీద పెట్టాను. ఇది కంప్లీట్గా కట్ చేసి మనం ఇక్కడే వేసేస్తాం.
చేసేయడం వల్ల మనకు వేడి రాదు. రెండోది వచ్చేసి మెటీరియల్ ఇక్కడ డికంపోజ్ చేసి మనం ఉన్న మిగతా పిలకలు చూడండి ఎన్ని ఉన్నాయి. ఈ పిలకలు అన్నిటికీ ఎనర్జీలాగా ఉపయోగపడుతుంది. మనకి ఇది కట్ ఏంటి కట్ చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2 పిలకలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ గెల వచ్చేది ఇది, తర్వాత ఇది, తర్వాత అది వస్తుంది. ఒకే టైంలో 2 పిలకలు వదలడం వల్ల మనకు గెల రాదు పెద్దగా, మనకు బంచ్ కూడా పెద్దగా డెవలప్ కాదు. అందుకని చెప్పి మనం ఒకటి కట్ చేసుకుంటే బెస్ట్. చూడండి ఇది కంటిన్యూస్గా ఉంటుందండి. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇది వచ్చిన తర్వాత మళ్ళీ అది, తర్వాత అది, ఇట్లా యూనిఫామ్గా పెట్టుకున్నాం. ఎందుకంటే మనకి ఎక్కువ గెల వెయిట్ రాదు కాబట్టి మనం ఇట్లా కంటిన్యూగా పెట్టుకోవడం వల్ల మనకు డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి గెల డెవలప్ అవుతుందండి. డిస్టెన్స్ తక్కువ పెడితే కన్సిస్టెన్సీ అయిపోయి మొక్క ఫుడ్ ఎక్కువ స్పేస్ ఉండదు కదా, ఒక చెట్టులో ఇంకో చెట్టు ఉండడం వల్ల అరటి అది ప్రాబ్లం అవుతుంది. మనకి ఇంత డిస్టెన్స్ ఉంది కాబట్టి మనకు సరిపోతుంది. మనం దాంతోపాటు దానికి ఇవ్వాల్సిన జీవామృతం కానీ పంచగవ్య కానీ ఎక్కువ మొత్తంలో ఇవ్వడం వల్ల మనం ఇచ్చిన అన్ని పిల్లకలకి ఫుడ్ సరిగ్గా అంది కంటిన్యూస్గా గెలలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. న్యాచురల్గా చేసే వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఎందుకంటే నేను ట్రై చేస్తాను 1 year నుంచి, చాలా బాగా వస్తున్నాయి. అందుకని చెప్పి మీరు కూడా ట్రై చేయండి ఈ మెథడ్లో. ఇట్లా ఎక్కువ పిల్లకలు వదలడం, వచ్చినవన్నీ వదిలేసేయండి. 1-2 మనకు ఎక్కువ అనిపించినప్పుడు కట్ చేసేసుకుంటే మిగిలినవన్నీ మనకి గెల వచ్చేస్తాయి. ఓకేనండి, మనం ఇలాగే పంపించేస్తాం ఈ గెల. మరి ఇది చూపేయాలనే మార్నింగ్ మీకు వీడియో. ఓకే, బాయ్.